హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిరా. ఈరోజు ఒక డిఫరెంట్ రెసిపీ చేసుకుందాము. ముందుగా నాకు వంకాయ లవర్స్ ఎంతమంది ఉన్నారో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వంకాయలు అంటే చాలామంది ఇష్టపడతారు కదా. ఈ వంకాయలతో మనం చాలా రకాలు చేసుకున్నాము. మసాలా వంకాయ, గుత్తి వంకాయ, బగారా బెంగన్ అని రకరకాలుగా చేసుకున్నాము. ఈరోజు మాత్రం పెరుగు వేసుకొని పెరుగు గుత్తి వంకాయ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పినట్టుగా చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ రైస్లోకైనా రోటీస్లోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం నేను ఇక్కడ ఒక 1/2 kg వంకాయలు తీసుకున్నాను. మంచి వంకాయలు తీసుకోండి. లేతగా ఉన్న వంకాయలు అయితే చాలా బాగుంటుంది. కొంచెం సైజ్ చిన్నగా ఉన్నైతే తొందరగా ఉడుకుతాయి, బాగుంటుంది. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఆ తర్వాత వంకాయలు కట్ చేసుకుందాము. ప్యాన్ వేడి చేసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంటే మనం డ్రై రోస్ట్ చేసుకుంటున్నాము, ఆయిల్ ఏం వేసుకోలేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పల్లీలు కొంచెం కలర్ మారిపోయి మంచి టేస్ట్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఈ పప్పులు 1 నిమిషం వేగనివ్వాలి. పప్పులు 1 నిమిషం వేగిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఈ ధనియాలని 1 నిమిషం వేగనివ్వాలి. ధనియాలు 1 నిమిషం వేగిన తర్వాత 7-8 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కారాన్ని బట్టి వేసుకోవచ్చు. మనం తినే కారాన్ని బట్టి అంటే ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. మీకు ఎక్కువ కారం కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఎండుమిర్చి కొంచెం కలర్ మారుతున్నప్పుడు 1.5 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 3 లవంగాలు, 2 చిన్న ముక్కలు దాల్చిన చెక్క, 2 ఇలాచీ వేసుకోవాలి. 5-6 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. నువ్వులు చిటపట్లాడుతున్నాయి కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంటే వెల్లుల్లిపాయలు పెద్దగా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ఆ వేడికి సరిపోతుంది. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి. మీ దగ్గర కొబ్బరి ముక్కలు ఉన్నా కూడా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, మీ టేస్ట్ తగినంత సాల్ట్. మూత పెట్టుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని మనం మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము. మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాము. ఒక వంకాయని ఇలా 4 భాగాలు చేసుకోవాలి. మనం చాలామందికి తెలిసే ఉంటుంది మసాలా వంకాయ చేసుకోవడము. ఇదిగోండి, ఇలాగా 4 ముక్కలు చేసుకోవాలి. ఇలా అన్నీ ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. చివరి వరకు కట్ చేయకుండా, ఇదిగో తెలుసు కదా, ఇలా అడుగు మాత్రం అతుక్కుని ఉండేలాగా ఇలా 4 భాగాలు చేసుకోవాలి. మీరు మామూలుగా గుత్తి వంకాయని ఏమని పిలుస్తారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. కొంతమంది గుత్తి వంకాయని, మసాలా వంకాయని, ముద్ద వంకాయని రకరకాల పేర్లతో పిలుస్తారు కదా. నెక్స్ట్ టైం ఉల్లికారం గుత్తి వంకాయ చేసుకుందాము. ఇంకో విషయం ఏంటంటే, మీకు పెరుగుతో గుత్తి వంకాయ కర్రీ ఎంతమందికి తెలుసో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిలో మసాలాని స్టఫ్ చేసుకుందాము. ఈ మసాలా కొంచెం పొడి పొడిగా ఉంది కదా, ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ చిలికించుకుందాము. మరి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, ఎక్కువ వాటర్ వేసుకుంటే మసాలా ఆయిల్లో పడిపోతుంది. కొంచెం తడుపుకోవాలి అంతే. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు దీన్ని మనం ఈ వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఇలా వంకాయను విడదీసి ఇలాగా స్టఫ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి. మనకు కొంచెం మసాలా మిగిలిపోయింది, తర్వాత మనం కర్రీలో వేసుకుంటాము. ప్యాన్ వేడి చేసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత
కరివేపాకు వేసుకున్నాము. తర్వాత దీంట్లో ఒక ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 నిమిషం కలుపుకొని దీంట్లో మనం స్టఫ్ చేసుకున్న వంకాయలను వేసుకోవాలి. దీంట్లో 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను వంకాయల కన్నా ముందే వేసుకోవాలి. మూత పెట్టుకుని సిమ్లో వేయించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత వంకాయల్ని నెమ్మదిగా తిరిగేసుకోవాలి. వంకాయలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. వీటిని జాగ్రత్తగా కలుపుకోవాలి వంకాయల్ని, ఎందుకంటే మసాలా బయట రాకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకుందాము. మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయలు మెత్తబడే వరకు ఉడకనివ్వాలి. ఇదిగోండి, వంకాయలు దాదాపుగా 60-70% ఉడకాయి కదా. కంపల్సరీ ఉడకనివ్వాలి. సరిగ్గా ఉడకకపోతే బాగుండదు కూర. ఆయిల్లోనే 60-70% వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు దీంట్లో మనం పెరుగు వేసుకోవాలి. పెరుగులో మనం మసాలా కలుపుకుందాము. ఇక్కడ నేను 1/2 కప్ పెరుగు తీసుకున్నాను. కొంచెం బీట్ చేసుకోవాలి పెరుగుని. దాంట్లో మనకు మిగిలిపోయిన మసాలా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి మన టేస్ట్ని బట్టి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగుని మనం కర్రీలో వేసుకోవాలి. గ్రేవీ కోసం కొన్ని వాటర్ వేసుకుందాము. ఒకసారి కలుపుకొని ఈ వంకాయలు బాగా ఉడికిపోయి ఆయిల్ పైకి తేలే వరకు మరిగించుకోవాలి. మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇదిగోండి, ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వంకాయలు కూడా బాగా ఉడికిపోయాయి. అంతే, చూసారు కదా ఎంత బాగుందో. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. మీలో ఎంతమందికి తెలుసు పెరుగుతో గుత్తి వంకాయ కూర? తెలుసుంటే తెలుసని నాకు చెప్పండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. చపాతీలోకైనా కూడా లేదా వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.